ఒక చిరుత ఒక యంగ్ టైగర్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో మన రాజమౌళి గారు త్రిబుల్ లో చూపించారు. సో అలాగే ఇక్కడ ఒక డ్రాగన్ అండ్ ఒక వైట్ టైగర్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో మన విండ్ బ్రేకర్ 3 ఎపిసోడ్లో చూపిస్తున్నాం మన యానిమే ఎక్స్ప్లోరాలో. బ్రో ఇంక స్టార్ట్ చేద్దాం వీడియో. మరి ఏంటి స్టార్ట్ చేసేది? ఇంట్రొడక్షన్ నువ్వే తీసుకున్నావు, వీడియో కూడా నువ్వే తీసుకుంటానంటావు. బ్రో ఇదేంటి బ్రో నువ్వు ఇలా అంటావు? పోయిన వీడియోలో నువ్వే కట్ చేసావు. అయితే బ్రో ఏమన్నా బాగుందా? ఫైట్ దిగుతా నేను. ఇంకా మన ఫైట్ ఏముంది బ్రో, వీడియో ఫైట్ చూద్దాం రాండి. ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఇంకా మన సుగిషిత సాకురా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా అందరు స్టేరింగ్ లుక్ అలా ఇస్తున్నప్పుడు ఇంకా మన సువో వచ్చేసి మన సుగిషిత బ్యాక్ స్టోరీ చెప్తాడు. మిడిల్ హై స్కూల్లో ఉన్నప్పుడు బ్రోఫిన్కి పెద్ద భక్తుడు అనమాట. అసలు ఇంకా అది ఇంకా ఎలా అంటే ఎవరన్నా అన్నారు అనుకో వచ్చేసి నేను బ్రోఫిన్లో టాప్ అవుతా అనేది, తనకంటే ఇంకా చాలా ఇంకా పెయిన్ ఇన్ ద యాస్ అనమాట. చాలా కోపం వచ్చేసింది ఇంకా తనకి. ఇంకా అలా జరుగుతున్నప్పుడు ఇంకా నెక్స్ట్ మన సాకురా వచ్చేసి ఓడిపోతాడు అనుకుంటాం మనం. కానీ అప్పుడు జస్ట్ స్లిప్ అయిపోయేసి సుగిషితకి ఒక్కటిస్తాడు అనమాట. ఆల్ ఆర్ ఇన్ షాక్. మన ఇంకప్పుడు ఉండేసి మనోడు ఉంటాడు కదా నిరయ్ వచ్చేసి అసలు ఓ మై గాడ్ మీరాపండి అంటుంటే మన సువో వాడి దగ్గర వస్తాడు, నువ్వు ఆపచ్చు కదా వెళ్ళేసని. చెప్పని బ్రో, నన్ను కూడా మొత్తం నువ్వే చెప్పేస్తావు. అంతేలే బ్రో, మేము చెప్తే చెప్పలేదంటారు, చెప్తే చెప్పామంటారు. చెప్పండి. సో అక్కడ సుగిషిత ముందు ఎవరైనా టాప్ స్పాట్ అని చెప్తే వాడి చిత్తక బాధుడు బాడేంత పీక్ లెవెల్లో వాడు వర్షిప్ చేస్తాడనమాట టాప్ స్పాట్ని. సో ఇలా ఫైట్ జరుగుతూ ఉంటుంది, డైనమిక్ కనిపిస్తుంటుంది. క్లాస్ రూమ్లో వాళ్ళందరూ భయపడుతుంటారు, ఏంద్రా ఫస్ట్ డే గొడవ జరుగుతుందని. అప్పుడు అనమాట ఒక స్పీకర్లోంచి సౌండ్ రావడం మొదలవుద్ది. అప్పుడే మన హాజిమే ఉమేమియా ద టాప్ డాగ్, ఇప్పుడు ఉన్న టాప్ అనమాట మన బోఫోరెన్కి టాప్ హాజిమే ఉమేమియా, తను స్పీకర్లోంచి స్పీచ్ స్టార్ట్ చేయబోతాడు అనమాట. ఎప్పటి వాడు పనులన్నీ ఆపేసి కూర్చొని వాడు స్పీచ్ ఉంటాడు అనమాట. సడన్గా మనోడికి షాక్, ఏంట్రా రే వీళ్ళంతా ఎవరి పాటికి వాడు ఉన్నాడే పనులు చేసుకుంటున్నాడే, అలాంటి వాళ్ళు అందరూ ఆపేసి ఏంట్రా వాడి స్పీచ్ ఉంటున్నారని చెప్పి షాక్ అయిపోతాడు. అప్పుడు మనోడు అంటాడు, ఫస్ట్ టైం మనోడు చాలా గూఫీగా చేస్తాడనమాట. హాజిమే గాడు ఏంద్రా ఏం జరుగుతుందిరా అనుకుంటారు అంటే నేను మైక్ ఆన్ చేసారా ఆన్ చేయలేదా అన్నట్టుగా ఉంటాడు అనమాట. చేస్తున్నప్పుడు ఓ సారీ ఐ ఫర్గాట్ అనేసి మళ్ళీ మీరు ఎక్కడ ఏం చేయాలంటే మీరు యూత్ని ఎంజాయ్ చేయాలి, అది చేయాలి ఇది చేయాలి, మౌంటైన్స్కి వెళ్ళాలి, నాకు బీచ్ అంటే ఇష్టము, మీరు కూడా కావాలంటే బీచ్కి వెళ్ళంటే అని చెప్తాడు. అరే వీడేనారా స్పీచ్ చెప్తున్నాడు అంటాడు. మనోడేమో గొర్రెలాగా ఊపుతాడు అనమాట తల. మన క్యూటర్ సుగిషిత గడేమో గొర్రెలాగా తల ఊపుతాడు. మీరే గడైతే షాక్ అయిపోతాడు, వీడారా టాప్ అనిపిస్తుంది అందరికీ. సో అలా జరుగుతున్నప్పుడు అది విన్న సుగిషిత గడు వాడి మీదకి వస్తాడు అనమాట. ఇంకా తెలుసుగా వర్షిపర్ అంటే మీదకి వచ్చేసి కొట్టాలని వస్తాడు. అందరూ ఇప్పుడు కంట్రోల్ చేసుకోండి, ఈరోజు ఏం గొడవలు పెట్టుకోలేదు కదా మీరు, నేను అనుకుంటున్నాను అంటాడు. వెంటనే మన సుగిషిత ఫన్నీగా తన నోస్ నుంచి బ్లడ్ వస్తుంది ఇందాక ఫైట్లో. సో మొత్తం క్లియర్ చేసుకుంటాడు. మన సుగిషిత ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు అనమాట. ఈ ఎపిసోడ్కి తనే ఫోకల్ పాయింట్ లాగా ఉంటాడు. సో ఇంకా అలా జరుగుతున్నప్పుడు మన వాడు వచ్చేసి ఉనేమియా వచ్చేసి ఒకే ఒక్కరు ఇక్కడ ఉండేసి ఫ్యూరిన్ హైలో ఒకే ఒక్క రూల్ ఉంది, అది ప్రొటెక్ట్ ది టౌన్, గార్డియన్స్ ఆఫ్ ద ఫ్యూరిన్, పీపుల్, ప్రాపర్టీ, బిలీఫ్స్ని అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. మన బ్యూఫిరిన్ అంటే లివ్ అప్ టు ద నేమ్ అనేలా చెప్తాడు. నెక్స్ట్ ఇంకా అప్పుడు మన సువో ఉండేసి రాండి ఇంక ఇప్పుడే కదా చెప్పింది వచ్చి అందరు షేక్ హ్యాండ్ ఇచ్చిపోయింది అంటే మనోడు ఆలోచిస్తాడు అనమాట, నేను వీడికి సాకరా ఉండేసి నేను వీడికి షేక్ హ్యాండ్ ఇవ్వాలా ఇప్పుడు అంటే ఇస్తే బాగుంటుందా అంటే నేను ఇప్పుడు దాకా ఏ ఫైట్లో ఇవ్వలేదు అనే డైలామాలో ఉంటాడు అనమాట. ఎప్పుడు చూసినా మనిషిని టచ్ చేస్తే కొట్టడానికే టచ్ చేసే మన హీరో ఒక మనిషిని షేక్ హ్యాండ్ టచ్ చేసినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు అనమాట. సో తను అనుకుంటాడు, అరే నేను ఇప్పుడు ఆ చేతిని నెట్టకుండా కొట్టకుండా జస్ట్ నేను హ్యాండ్ ఇవ్వాలా షేక్ హ్యాండ్ ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తాడు ఒక సెకండ్. సో నెమ్మదిగా మన హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది ఎపిసోడ్ బై ఎపిసోడ్. సో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కూడా ఒకరిదొకరు పిసుక్కుంటుంటారు అనమాట గట్టిగా. మన ఫన్నీ షేక్ హ్యాండ్స్ ఎట్టుంటాయో సో అప్పుడు ఇద్దరు అనుకుంటారు అనమాట, ఏంది వీడు చెయ్యాలి అయితే గాడ్జిల్లా హ్యాండ్ అన్నట్టుగా గొర్రెలా అనుకుంటారు. నెక్స్ట్ అప్పుడు ఉన్న అంటే ఫ్యూరిన్ హైలో ఉంటారు కదా వాళ్ళ క్లాస్లో కూడా క్లాస్మేట్స్. ఇంకా అప్పుడు అందరు ఇంకా ఇచ్చేసి ఇంక పదండి బయటికి వెళ్దాం అంటాడు. ఇక్కడ వీళ్ళు చదువుకున్నాడు బయటికి వెళ్దాం అనుకుంటాం ఫ్రెండ్స్, కానీ అలా ఏం కాదు, జస్ట్ పెయింటింగ్ వర్క్ కోసం బయటికి వెళ్తారు ఇంకప్పుడు. సో మనం నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నా అంటే హై స్కూల్ అంటే ఒక హాఫ్ డే స్టడీస్ ఉంటాయేమో, ఒక హాఫ్ డే ఏమన్నా ఇలా ప్రొటెక్షన్ ఉంటుందేమో. అబ్బా ఫ్రెండ్స్ అసలు చూస్తే ఎవ్రీ డే వాళ్ళ వర్క్ ఏంటంటే టౌన్ మొత్తం తిరగడం, టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం, ఏమన్నా చిన్న పెయింటింగ్ ప్రాబ్లమ్. ఒక అవ్వ అయితే మెట్లు స్టేర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ స్టేర్స్, అది ఎక్కబోతుంటే మనోడు పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అవ్వని అబ్బాయి ఎక్కకో అని చెప్పి. సో చాలా ఫన్నీగా ఉంటుంది వీళ్ళ హోల్ స్కూల్ డైనమిక్ అనమాట. సో ఇంకా ఒక ఆయన వచ్చేసి పిలుస్తాడు అనమాట, కోర్ట్ యార్డ్కి రండి అందరూ ఒకేసారి అనేసి.
నెక్స్ట్ ఇంకప్పుడు మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. టాప్ డాగ్ వచ్చేసి ఉనేమియా అండ్ ఆయన కింద వచ్చేసి 4 కింగ్స్ ఉంటారు. టామోన్ టీమ్, జికోకు టీమ్, జోజో టీమ్, కొమోకు టీమ్ అనేసి. మన హీరో వచ్చేసి టామోన్ టీంలో ఉంటాడు. సో మనకి ఇక్కడ క్లియర్గా ఒకసారి బ్రేక్ డౌన్ చేస్తామన్నమాట. ఇప్పుడు మన టీమే బ్రేక్ డౌన్ కాబట్టి మొత్తం దీన్ని బ్రేక్ డౌన్ చేస్తాం. హాజిమే ఉమేమియా అనేవాడు మన ఫూరిన్ యొక్క టాప్. సో మన ఫూరిన్ యొక్క టాప్ కింద 4 టీమ్స్ ఉంటాయి. ఆ 4 టీమ్స్కి ఒక్కొక్కరు 4 కింగ్స్ ఉంటారనమాట. ఆ 4 కింగ్స్కి కింద 3 టీమ్స్ ఉంటాయి. సో అలాగుంటుంది అనమాట మన హోల్ సిస్టము. సో ఈచ్ టీంలో 4 పీపుల్ ఉంటారు. ఆ 4 పీపుల్ని సూపర్వైజ్ చేసేదానికి ఒక సెకండ్ ఇయర్ ఆర్ 3rd ఇయర్ గాయ్ ఉంటాడనమాట. సో అలాగా టీమింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ 4 కింగ్స్కి కింద ఈచ్ 3 టీమ్స్ ఉంటాయి. ఈచ్ 3 టీంలో 4 పీపుల్ ఉంటారు. ఆ 4 పీపుల్కి సూపర్వైజర్ ఒక సెకండ్ 3rd ఇయర్ ఉంటాడు. మన ఈ మొత్తం టమోన్ టీం, జికోకు టీం అని ఇందాక బ్రో అన్నాడు చూడు, అవన్నీ ఏంటంటే ఒక్కొక్క కింగ్ యొక్క టీం నేమ్ అన్నమాట. మన హీరో ఫస్ట్ క్లాస్ కాబట్టి టమోన్ టీం కింద వస్తాడు. సో కంటిన్యూ బ్రో, ఎటు ఫైట్ చేసావుగా. సో ఇంకా అలా జరుగుతున్నప్పుడు ఇంకా వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్దాం పదా అనేసి మన హిరాగి అంటాడు. హిరాగి అన్నప్పుడే సో ఇంకా అందరు పెట్రోలింగ్కి వెళ్తాడు అనమాట. ఇందాక చెప్పాం కదా, ఇందరూ గొడవ పడ్డారు కదా, వాళ్ళిద్దరిని ఒక టీంలోనే వేస్తాడు. మనకి తెలిసేది ఏంటంటే హిరాగి ద్వారా సో ఉమేమియా ఆల్రెడీ వీళ్ళిద్దరి గొడవ గురించి అబ్జర్వ్ చేసేసి వీళ్ళిద్దరు గొడవ పడకుండా చూడాలని చెప్పి మన హిరాగిని పంపిస్తాడనమాట టీంకి. సో అది మనకి చాలా ఫనీ టచ్ లాగా ఉంటుంది, ఒక టచ్. అప్పుడు ఫ్రెండ్స్ మనం ఆ మొత్తం టౌన్లో ఉన్న ఒక డార్క్ సైడ్కి ఇంట్రడ్యూస్ అవుతారు మనకి. సో ఆ డార్క్ సైడ్ పేరు ఏంటి బ్రో, చెప్పు బ్రో. షిషితోరెన్ బ్రో. సో ఇంకా షిషితోరెన్ అనగానే మనం ఇంకా అది ఒక న్యూ ప్లేస్ అనమాట, ద డివోటీ ఆఫ్ ద పవర్ ఇంకా న్యూ ప్లేస్లో. సో మనవాడు అలా చూస్తూ ఉంటాడు, ఐ లైక్ ద స్టఫ్ లైక్ దిస్ అని. సో ఇంకా వాళ్ళు అలా అక్కడి నుంచి బయలుదేరుతుంటే శాన్ అంటే ఒక మిడిల్ హై స్కూల్ ఉంటుంది అనమాట మన ఫ్యూరిన్ హైలోనే ఉన్నప్పుడు. ఇంకా అక్కడి నుంచి షిషితోరెన్ వాళ్ళు తనని వెంటాడుతూ ఉంటారు. వెంటాడుతున్నప్పుడు ఇంకంటే అక్కడ వాళ్ళు టెరిటరీ లైన్స్ ఉంటాయి అనమాట. బ్రో బ్రో అది టెరిటరీ బ్రో. ఓకే బ్రో, ఏదో పలకలేదు తిరగలేదులే కానీ. సో అలా ఉంటాయి, లైన్స్ ఉంటాయి కదా బార్డర్స్ లాగా, వాళ్ళకి కూడా అలా ఉంటాయి. ఉన్నప్పుడు ఇంకా మన వాళ్ళు ఇద్దరు ఒకేసారి వెళ్ళేసి తనకి పనిచేస్తారనమాట. నెక్స్ట్ మన నిరాయి ఉండేసి, ఓరే బాబు మీరు ఏం చేస్తున్నారా బాబు, వచ్చారు గొడవ పెడుతున్నారు లెగిస్తే అనుకుంటాడు. సో ఇప్పుడు దీన్ని కాస్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ షిషితోరెన్ అనేది ఒక సైడ్ ఆఫ్ టౌన్ని చూసుకుంటుంది బార్డర్లో, ఇంకో సైడ్ ఆఫ్ టౌన్ మన ఫూరిన్ చూసుకుంటుంది. ఆ షిషితోరెన్ వాళ్ళతో ఫైట్ చేయకూడదు, మనం ఎప్పుడు ప్రొటెక్టింగ్ ఫోర్స్లా ఉండాలి, మనం ఎప్పుడు ఫస్ట్ స్ట్రైక్ ఇవ్వకూడదు అనేది బోఫోరెన్ యొక్క రూల్ అన్నమాట. సో బట్ ఆ షిషితోరెన్ వాళ్ళు ఏంటంటే వేరే మన టౌన్ సైడ్ వాళ్ళ మిడిల్ స్కూలర్ని కాస్త మిస్బిహేవ్ చేస్తూ వాడు పరిగెత్తుకుంటూ రావడం చూసిన వాళ్ళు మన ఇంకా ఎగ్గిరి స్ట్రైక్ ఒకటి ఇస్తారనమాట లెగ్తో. అప్పుడు మన హిరాగి అంటాడు, సో ఫస్ట్ స్ట్రైక్ మనం ఇవ్వలేదని వీళ్ళు చెప్తారు. వీళ్ళంటే ఎవరో కాదు ఫ్రెండ్స్, మన క్యోటారో, సుగిషిత అండ్ మన సాకురా. సో ఇంకా అలా జరుగుతున్నప్పుడు అక్కడ సెకండ్ ఇన్ కమాండ్ అనమాట టొగామే జో వస్తాడనమాట ఇంట్రడక్షన్లోకి. వచ్చేసి ఇక్కడేంది ఫ్యూరిన్ హై వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ ఒకడు పడిపోతాడు కదా, వాడికి ఏమైంది అన్నట్టుగా మాట్లాడతాడు. నెక్స్ట్ హిరాగి ఎప్పుడు వచ్చావు అన్నట్టుగా, అంటే తను చాలా స్లోగా మాట్లాడతాడు కదా. తను మాట్లాడేది ఎంత స్లో అంటే ఇంకా తాబేలులాగా మాట్లాడతాడు. అంటే నెక్స్ట్ కింద పడుకున్నాడు లేస్తాడు అనమాట, లేచి ఈడేని అనుకొట్టింది అని మాట్లాడతాడు. నెక్స్ట్ చెప్పాం కదా సెకండ్ ఇన్ కమాండ్, వాడే చెత్తగా బాధేసి తన జాకెట్ ఉంటుంది అనమాట, జాకెట్ తీసుకుంటాడు. ఏంట్రా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే యువర్ వీక్ అంటానే ఉంటాడు. ద వీక్ పీపుల్ కెనాట్ వేర్ దిస్ జాకెట్ అంటాడు. అంటే ద డివోటీ ఆఫ్ పవర్ కదా, ఆ మాత్రం క్రుయాలిటీ చూపిస్తూ ఉంటాడు. సో అప్పుడు మన సాకురా యాజ్ యూజువల్ ప్రతి చోట వెళ్ళి కొట్టేవాడే కాబట్టి వాటితో కూడా ఫైట్ని పిక్ చేయాలని చూస్తారు. సో వాళ్ళని చూస్తే ఎవరికి మంచి ఫీలింగ్స్ ఆల్మోస్ట్ రావన్నమాట. బట్ జో అయితే చాలా కామిక్గా మాట్లాడతాడు. మన హీరో హెయిర్ స్టైల్ని చూసి ఒతెలో అంటాడు. ఒతెలో అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో అలాగా ఉండేసరికి తనకు కూడా కోపం తెప్పిస్తాడు. బట్ మన హిరాగి అంటాడు తనేమి టెరిటోరియల్, తను గొడవలు అవి పెట్టుకోడు, బట్ అవసరం వస్తే మాత్రం చిత్తగా బాధతాడని చెప్తాడు. ఇంకప్పుడు మన నీరే కొన్ని వచ్చేసి అసలు ఏం చేస్తారో తెలుసు, అసలు మిమ్మల్ని తీసుకొని రావడమే తప్పు, అసలు ఓవరకు మీరు వాళ్ళతో వీళ్ళతో గొడవ పడతానే ఉంటారంటారు. ఉనేమియా దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఉనేమియా వెళ్ళేసి ఇంకా ఈడేమనుకుంటాడు, వీళ్ళందరూ జాయ్ఫుల్ అలా అనుకుంటా ఉంటాడు. మన ఉనేమియా చూస్తే పిచ్చో లెక్క చెట్లు పీకుంటా ఉంటాడు ఫ్రెండ్స్. సో మన బ్రో చాలా పేర్లు తినేసాడు ఈ మొత్తం వీడియోలో, వాడి పేరు ఉమేమియా. ఒక సైడ్ ఆఫ్ ద సిటీకి ఇంకో సైడ్ ఆఫ్ ద సిటీకి ఫైట్ చూస్తాం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో స్టే ట్యూన్ టు మన యానిమే ఎక్స్ప్లోరర్ మన తెలుగులో.